నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం. మలేసి గిప్పయ్యో వాళ్ళ కోసం ఈ ఆపరేషన్ థ్యాంక్ యూ. లేదు మొన్న చూసారా, చెప్పారా మీకు? ఏం చెప్పారా? ఏమైంది? తీసాం అదే మీరు చెప్పారు కదా, అది తీసాం. అక్కడ చేస్తాను చిన్నగా నేను ఒకటి, అది వేరే డిపార్ట్మెంట్ మాట్లాడతాం. వాళ్ళతో చిన్న అవకాశం చేంజ్ చేయించడానికి ప్లాన్ చేస్తాం. మీకు ఎప్పుడన్నా ఇష్యూస్ వస్తే, ఎవరన్నా గాంజా తాగి లేదంటే గొడవలు చేసేవాళ్ళు ఉంటే 1004 మేము లేడీస్ విషయంలో ఎవరన్నా మీకు ఇబ్బంది పెడతారంటే ముందు వస్తుంటాం. ఎవరన్నా రోడ్ల మీద మీరు రౌడీ గ్యాంగ్ ఈ పిల్లలు మీకేమన్నా కామెంట్ చేయటం లేదా ఇబ్బంది పెట్టడం చేస్తారని మీకు అనిపించిందంటే చేయండి. టీం పంపిస్తాం. మీకు మీ పేర్లు ఎవరికి చెప్తాం, సీక్రెట్ పెడతాం. వచ్చి తీసుకెళ్ళి ఉంటుంది వాళ్ళకి ఒక్కొక్కడికి. మొన్న అయినట్టు ఉంటుంది. ఇంకేం టెన్షన్ వస్తుంది. ఏ కుర్రోళ్ళైనా ముందు పోలీసులు ఒక 10 ఉంటే ఒక డోస్ అందరూ సెట్ అయిపోతారు. అందరూ వచ్చాను యోచన తెలుసా మీకు? పక్కోడు వల్ల మీ పిల్లలు దారిలో పోయి చెప్తే మేము మీకు అందరు కోఆపరేట్ చేస్తాం. మీద ఆగి గొడవలు చేయడం, ఆ పైపు రంగులు గురి చేయడం చేసి కాళ్ళు ఎదురుపడతాం. దాంట్లో డౌటే లేదు. మనం చూసారు కదా, తెలిసిందా? ఇంత పనులు చేస్తే పోలీసు ఏం జరిగింది తెలుసు కదా. ఎవరు బతికి వాళ్ళు బతికితే చక్కగా హ్యాపీగా మేము మీకు కోఆపరేట్ చేస్తాం. మీకు అందరికీ భద్రతగా ఉంటాం. అంతే తప్ప మీరే ఈ కాలనీల మీదనే ఉంది. విజయనగరంలో దాదాపు 5 లక్షల మంది ఉన్నారు ఈ టౌన్లో. ఎవరి మీద లేనటువంటిది ఈ కాలనీలో కొరటాలు ఇదంతా కొంత హడావిడి బ్యాచ్ అనేసి ఐడెంటిఫై చేస్తే పబ్లిక్ మీద కూడా కాంప్లైంట్స్ వస్తాయి. లేడీస్ ఎక్కువ కూడా చిన్న చిన్న ఫ్రూట్స్ అమ్ముకోవడం, ఎన్ని లేట్ నైట్ కూడా వస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, భయం లేకుండా, ఒక ఫియర్లెస్ వాతావరణంలో వాళ్ళు రాత్రి ఏ టైం అన్నా రావచ్చు అనేటువంటి ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళ యొక్క ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్లీ దాన్ని అటెండ్ అవ్వడానికి ఈ రోజు ఈ కార్యక్రమం అంతా కాలనీస్ లో కూడా తిరగడం, వాళ్ళకందరికి అవేర్నెస్. మంచి వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్, అంతేగాని రౌడీ వేదవులకు మాత్రం లాఠీ పోలీసింగ్ మా దగ్గర. వాళ్ళ చట్ట ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. లేడీస్ జోలికి వెళ్ళే ఎవరినైనా సరే, గాంజా తాగి గొడవలు చేసే వాళ్ళని, ఈ 2 కేటగిరీస్ ని క్షమించలేదు. వాళ్ళకి ఇది వార్నింగ్. ఉంటే ఉండండి, లేదంటే విజయనగరం వదిలి వేరే దగ్గర పారిపోండి. అంతేగాని ఈ రోజు నుంచి ఒక నిఘా కొనసాగుతుంటుంది. కాలనీస్ లో కానివ్వండి, ఎక్కడెక్కడ ఈ ట్రబుల్ మాంగరుతున్నారు. కుర్రకారంతా కూడా హాలిడేస్ వచ్చాయి. పిల్లలంతా కూడా రోడ్ల మీద తిరగడం ఉంటుంది. పిల్లలు సరదాగా తిరుగుతారు. బట్ అది వేరే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా రాత్రి 1 గంట వరకు 12 గంటల వరకు కార్నర్స్ లో కూర్చొని లేడీస్ ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరిగితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం, అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్, స్పెషల్ కౌన్సిలింగ్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ.